ఫ్రెండ్స్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక మంచి జాబ్ రోల్‌కి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ అనే పేరుతో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ మనకి 50 డేస్ అయితే ఉంటుంది. 50 డేస్ తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి దాంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనే పర్మనెంట్‌గా జాబ్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్‌లో కూడా మనకి నెలకి అప్ టు 25,000 నుంచి 30,000 వరకు కూడా స్టైఫండ్ ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దాంతోపాటు సర్టిఫికేట్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, అర్హతలు, జీతం గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 2017 నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఆన్లైన్ నుంచి కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. త్రూ మనకి మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ ఆన్లైన్లోనే మనం దీన్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి 4 రకాలైన కోర్సెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ వేర్ హౌస్, సెకండ్ది డెలివరీ అసోసియేటు, అలాగే థర్డ్ కోర్స్ అనేది పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి థర్డ్ కోర్స్ అయితే ఉంటుంది. అలాగే ఫోర్త్ కోర్స్ అనేది హోల్సేల్ అనమాట. సో టోటల్గా 4 రకాలైన కోర్సులో ఏదో ఒక కోర్సు మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఇది మనకి 100% ఫ్రీ అండి. ఎటువంటి ఫీజు కూడా కట్టవలసిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఫ్రీగానే తీసుకుంటారు. బట్ ఎగ్జామ్ అయితే పెడతారు. ఎగ్జాము, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితేనే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఎటువంటి రూపాయి కూడా మనం కట్టవలసిన అవసరం అయితే లేదు. ఫ్రీగానే మనం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోయే ముందు వర్క్ ఏంటి, అసలు మనం ఈ యొక్క జాబ్లో జాయిన్ అయితే మనకుండే వర్క్ ఏంటి అనేది చూసుకుంటే, ఫ్లిప్‌కార్ట్ వల్ల వేర్ హౌసెస్ ఉంటాయి కదా, ఆ వేర్ హౌసెస్ మేనేజ్మెంట్ మన చేతిలో అయితే ఉంటుంది. హబ్స్ అయితే ఉంటాయి కదా, హబ్ ఇన్ఛార్జ్ కానీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటింగ్కి సంబంధించి, కంప్యూటర్స్ సంబంధించి టైపింగ్లు కానీ, క్వాలిటీ ప్రోడక్ట్ అయితే వస్తుంది కదా ఫ్లిప్‌కార్ట్కి, వేరే కస్టమర్ నుంచి ఫ్లిప్‌కార్ట్కి అయితే ఒక ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఆ ప్రోడక్ట్ సంబంధించి క్వాలిటీస్ అన్నీ కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించి పూర్తి ట్రైనింగ్ కూడా వాళ్ళు మనకి 50 to 60 డేస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ట్రైనింగ్లో కూడా మనకి శాలరీ కూడా ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా వర్క్ చేయవలసిన పరిస్థితి. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే మినిమం మనం 10+2 కంప్లీట్ చేస్తే చాలు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. 10+2 అంటే మనకి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్ కానీ, సో ఏదైనా సరే 10+2 కంప్లీట్ చేస్తే చాలు. ఈజీగా మనం మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే దీనికి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. డిప్లొమా కానీ, ఇంటర్ కానీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్లై చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మినిమం మనకి 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ జాబ్స్కి చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ జాబ్కి అప్లై చేయాలంటే కొన్ని ప్రీ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. సో టోటల్ మన వర్క్ మొత్తం కూడా స్మార్ట్ ఫోన్లోనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ప్లస్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్, డబుల్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలి. మీ ఎడ్యుకేషన్ ఇంటర్ అయిందా, డిప్లొమా అయిందా, ఐటీఐ అయిందా, ఏదైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కింద ఉంటే సరిపోతుంది. సో చక్కగా మనం ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ యొక్క ఫ్లిప్‌కార్ట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే, మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఫోన్లో flipkartacademy.com అని అయితే సెర్చ్ చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేయాలి. దాంతోపాటు మీ యొక్క స్టేటు, డిస్టిక్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే లొకేషన్, మీరు జాబ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారో మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ ఫ్లిప్‌కార్ట్ హబ్ లొకేషన్స్ అయితే చూపిస్తాయి. ఆ లొకేషన్ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో మొత్తం అన్ని సెలెక్ట్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్పై అయితే క్లిక్ చేయాలి. దీనికి సంబంధించి లైవ్ వీడియో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలా అప్లై చేయాలి ఏంటి లైవ్ డెమో అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రీ అసైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఆన్లైన్లోనే కండక్ట్ అయితే చేస్తారు. మీ యొక్క ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి ఒక లింక్ అయితే పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మనం ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాలి. ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అయ్యి మనం సెలెక్ట్ కనుక అయితే మనల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ కూడా త్రూ ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ
మన ఇష్ట ప్రకారం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో ఓన్లీ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించి వెరిఫై అయితే చేసుకుంటేనే ఫైనల్గా మీరు సెలెక్ట్ అయితే అవుతారు. సో ప్రీ అసైన్మెంట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అవ్వకపోతే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడానికి అయితే ఉండదు. వేరే టైంలో మీరు మళ్ళీ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం ఎగ్జామ్ మనకి కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవచ్చు. అంటే ప్రతి మంత్కి ఒకసారి కూడా ఈ యొక్క ఎగ్జామ్ అయితే మనం కండక్ట్ రాసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి లాస్ట్ డేట్ అది ఉండదు. 365 డేస్ ప్రతిరోజు కూడా ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనం ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయితేనే మనకు ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు. లేదంటే మనకి జాబ్ అది ఉండదు అనమాట. సో ప్రతి మంత్కి ఒకసారి మాత్రమే ఎగ్జామ్ అయితే మనం రాసుకోవచ్చు సెలెక్ట్ అవ్వకపోయినా సరే. అలాగే మనం ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనం రిజిస్టర్ అయినప్పుడు మనకు సంబంధించిన వాట్సాప్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా మనం మెన్షన్ అయితే చేస్తాం కదా. దానికి వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఎగ్జామ్ అయితే పెడతారు కదా. ఈ ఎగ్జామ్లో మినిమం మనకి 60% మార్క్స్ అయితే రావాలి. 60% మార్క్స్ సింగిల్ ఐటెంలో కనుక వస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అయితే మనల్ని కాల్ చేయడం అయితే జరుగుతుంది. 60% కంటే బిలో కనుక వస్తే మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్లో పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు లైవ్లో ఈ యొక్క జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను కదా, flipkartacademy.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెడతాను. ఇక్కడ నుంచి మీరు పూర్తిగా కిందకైతే రావాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఒక 4 లింక్స్ అయితే కనిపిస్తాయి. ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్ వేర్ హౌస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ అంతా కూడా మనం ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే మీరు ప్రజెంట్ ఎక్కడైనా జాబ్ కనుక చేస్తే దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ అయితే చేయాలి. అండ్ ఫైనల్గా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి కింద మనకి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. వన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి ఎప్పటికప్పుడు వాళ్ళు నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక వస్తే ఈ యొక్క వెబ్సైట్లోనే కాంటాక్ట్ ఆప్షన్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అక్కడ నుంచి డైరెక్ట్గా కూడా వాళ్ళ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో కాంటాక్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ కింద వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళకి మెయిల్ అయితే చేయవచ్చు. లేదు అంటే కింద కాంటాక్ట్ ఫామ్ అయితే ఉంది కదా, ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు కొంచెం ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నా సరే వాళ్ళే మీకు మెయిల్ అయితే చేస్తారు. దాని ద్వారా మీరు వాళ్ళని అడగవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక్కుంటే నన్ను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మరొక వీడియోతో అయితే కలుద్దాం. జై హింద్.